పరలోకమందున మా కన్న తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో తండ్రి, మీ పిల్లలకు తండ్రి కొన్ని మాటలు చెప్పాలని నేను నిలబడి ఉండగా తండ్రి, నాకు కావలసిన సమయోచితమైన జ్ఞానాన్ని నాకు ఇవ్వండి తండ్రి. మీరే మీ పిల్లలు తండ్రి, అర్థం చేసుకునే మనసుని మీ పిల్లలకు ఇవ్వండి తండ్రి. తండ్రి, మేమందరం వాక్య ప్రకారం ప్రవర్తించే వారిని ఉండడానికి మీ కృప మా అందరికి సహాయం దయచేయమని తండ్రి. త్వరలో క్రీస్తు ప్రభుల వారు పెట్టాడు వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఏమండి, ఫస్ట్ ఒక ప్రశ్న చెప్తానండి, అడుగుతానండి, సమాధానం చెప్పండి. నాకు నిద్ర అవుతుంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. ఏమండి, నాకు నిద్ర వస్తుంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. లేకపోతే దొంగ బోధకులు అన్నట్టుగా నాకు నిద్ర వస్తుంది అన్నట్టు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. మెల్లగా చెప్పకూడదండి, గట్టిగా చెప్తే ఏమవుతుందండి, నిద్ర పోతుందండి. ఇప్పుడు ఎందుకు చెప్పానంటేనండి, ఎవరికైనా నిద్ర వస్తే నవ్వటం వల్ల బయటకు వస్తారనండి, మెలకు వస్తుందనండి. ఈరోజు మనం ఏలియా గారి గురించి చెప్పుకుందామండి. అయితే ఫస్ట్గా ఒక వచనం చదువుకుందామండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం అండి. నేను ఎవరిని కష్టపెట్టనండి, స్టోరీ రూపంలో చెప్పుకెళ్ళిపోతానండి అర్థమైనట్లు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం అండి. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. ఎవరండి? ప్రవక్తలకు శ్రమానుభవమునకు ఏం చేయమంటున్నారండి? ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకోమంటున్నారండి. ఓపికకు మాదిరిగా పెట్టుకోమంటున్నారండి. ఇక్కడ ఏంటంటేనండి, ప్రవక్తలను శ్రమలు వచ్చినప్పుడు వారిని మనకి మాదిరిగా ఓపికగా పెట్టుకోమంటున్నారండి. ప్రవక్త అంటే ఎవరండి? దేవుని వాక్యం ప్రకటించే వాళ్ళు. అంటే దేవునికి, యేసుప్రభువు వారు రాకముందు దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా ఉన్నారు. మధ్యవర్తి అంటే దేవుడు చెప్పిన వాక్కుని ప్రజల మధ్యలోకి తీసుకెళ్లారు. అదేవిధంగా రాజుల దగ్గరకు కూడా తీసుకెళ్లడం అనేది జరిగింది. వాళ్ళని మనం ఏమన్నామండి? ప్రవక్తలు అన్నామండి. అయితే ఇలా ప్రవక్తలు నడుస్తున్న కాలంలో న్యాయాధిపతులు వచ్చారు. న్యాయాధిపతుల తర్వాత ఇజ్రాయేలీలు ఏం చేశారంటే, పక్కన ఆ రాజులను ఈ రాజులను చూసినప్పుడు మాకు రాజులు కావాలని కోరుకున్నారండి. ఏమన్నారండి? మాకు రాజులు కావాలన్నప్పుడు అప్పుడు సమూయేలు గారిని అడిగితే, సమూయేలు గారు ఎవరి దగ్గరికి వెళ్ళి దేవుడిని అడుగుతారండి, దేవుడి దగ్గరికి వెళ్ళి. అయితే వాళ్ళు కాదన్నది నిన్ను కాదు, నన్నే కాదన్నారు. కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయమన్నారండి. అలాగని దేవుడిని కాదన్నారని దేవుడు ఎప్పుడు కూడా ఇశ్రాయేలుకి అన్యాయం చేయలేదండి, త్రోసివేయలేదండి. వాళ్ళు అడిగినట్టుగా ఉన్న జనాభాలో ఎవరు మంచి రాజుగా ఉన్నారో ఎన్నిక చేసి మరి ఇచ్చాడండి దేవుడు. అయితే ఈ ప్రవక్తలు అలా వచ్చిన సందర్భంలో మనకి ఫస్ట్ రాజు ఎవరండి? సౌలు. సౌలు తర్వాత దావీదు. దావీదు తర్వాత సొలొమోను తర్వాత రెహబాము వచ్చినప్పుడు ఏమవుతుందండి? ఇశ్రాయేలీలు యూదులుగా విడగొట్టబడతారండి. ఆయన చెప్పే ఆ యొక్క ఆలోచనలకి కుదరక ఏమవుతారండి? ఇశ్రాయేలీలు యూదులు విడగొట్టబడతారండి. అయితే అదే టైంలో యాహాబు అని ఒక అతను ఉంటారండి. ఆహాబు. ఆయన టైంలో ఈ ఏలియా ప్రవక్త ఆయన రావడం అనేది జరుగుతుందండి. 1 సమూయేలు గ్రంథం అండి, 1 రాజులు 17వ అధ్యాయం అండి.
ఒకటి రాజులండి 17వ అధ్యాయం అండి. అంతటా గిలాదు కాపరస్తుల ఒక్క నిమిషం అక్క. అంతటా గిలాదు. ఇప్పుడు కాకి ఆహారం వండించేది. ఫస్ట్ చెప్పుకుందామండి, ఈ ఏలియా గారు ఎంత ఫిట్నెస్ కలిగి ఉన్నారో ఫస్ట్ చెప్పుకుందామండి. ఏలియా గారు ఒక్కసారి భోజనం చేసి 40 దినాలు నడిచి వెళ్ళిపోయారు అంటండి. దేవుని శక్తి అంటే అతని శక్తి కాదు, దేవుని శక్తి వల్ల 40 దినాలు నడిచి వెళ్ళిపోయారు అంటండి. అదేవిధంగా ఒక సందర్భంలో ఆహాబు అదేవిధంగా ఏలియా గారు నడిచేటప్పుడు ఆహాబు కంటే ముందుగా గుమ్మం దగ్గరికి ఏలియా గారు వెళ్ళిపోవడం అనేది జరిగిందండి. అంటే ఈయన ఫిట్నెస్ పరంగా ఎంత బలవంతుడండి, చాలా బలవంతుడండి. ఎవరండి? ఏలియా గారు. అయితే ఈయన ధరించిన వస్త్రాలు ఎలా ఉంటాయండి? ఆయన వస్త్రధారణ అండి ఎలా ఉంటుందంటేనండి, గొంగళి ధరించుకొని నడుమునకు తోలుదట్టు ధరించుకొని ఒంటి రామములు గలవాడే ఉంటాడండి. ఇది ఆయన యొక్క వస్త్రధారణ, అదేవిధంగా ఆయన బాడీ యొక్క ఫిట్నెస్ అండి. ఎవరిదండి? ఏలియా గారిదండి. ఇకపోతే ఈ ఏలియా గారు ఏ ప్రాంతానికి చెందినవారు అంటేనండి, తిష్బీ ప్రాంతానికి చెందినవాడండి. గిలాదు కాపురస్తుడును తిష్బీ ప్రాంతానికి తిష్బీయుడండి. తిష్బీ శ్రీకి భావత్తు తిష్బీయుడైన ఏలియా గారండి. అయితే ఈ ఏలియా గారి దగ్గరికి ఒక దేవుని యొక్క ప్రత్యక్షమై ఏం చెప్పమంటారండి ఆహాబు గారితో, ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించమని చెప్తారండి. అయితే అలా ఎన్ని సంవత్సరాలు పడలేదండి, మంచైనా వర్షమైనా ఎన్ని సంవత్సరాలు పడలేదంటేనండి, మన యాకోబు పత్రికలో 3.5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు 6 నెలలు అంటే 3.5 సంవత్సరాల దాకా వర్షం కురవదండి. అయితే ఈ విషయాన్ని ఎవరికి చెప్పమంటారండి? వెళ్ళి రాజు అయిన ఆహాబుతో చెప్పమంటారండి. మరి రాజు దగ్గరికి ఒక మనిషి వెళ్ళాలంటే ఎంత ధైర్యం కావాలండి? ఇంతమందిలో ఒక అరగంట సేపు మెసేజ్ చెప్పాలంటే ముందు మనకు టెన్షన్ పుట్టుకొచ్చేస్తుందండి. అందుట్లో బ్రిలియంట్స్ ఉన్నారండి ఇక్కడ. అలాగే మనం ఏదో ఒక పాయింట్ తీసుకుని చెప్పేసి అంటే కుదరదు, మేము ఒప్పుకోమంటారండి. కాబట్టి తెలివైన వాళ్ళు జ్ఞాన పరిపూర్ణ మధ్య ఏం చెప్పాలండి, ఇంకా జ్ఞానంగా పరిపూర్ణ జ్ఞానం చెప్పడం అనేది చేయాలండి. అయితే ఈ ఏలియా గారు రాజు దగ్గరికి వెళ్ళి వర్షం అయినా మంచి అయినా కురవదని చెప్పమన్నాడు దేవుడు. మరి అంత ధైర్యం కావాలండి ఏలియా గారికి. అయినా ధైర్యవంతుడేనండి, వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత చెప్పాడండి. చెప్పిన తర్వాత దేవుడు మరి ఈయన వదిలిపెట్టలేదండి. మరి ఆ ప్రాంతంలో కరువు వస్తుందండి. మరి వర్షమైనా ఏదైనా పడకపోతే పంటలు పండవు. మరి ఈయనకి డౌట్ రావాలి కదండి, దేవుడు నన్ను వదిలేశాడా ఏంటి, మరి నా పరిస్థితి ఏంటి, నేను ఈయనే నమ్ముకొని ఉన్నాను, నేను దేవుడినే నేను నమ్ముకొని ఉన్నా, మరి నా పరిస్థితి ఏంటని ఏలియా గారికి డౌట్ రాలేదండి. ఎందుకు రాలేదండి? చేయగల సమర్థుడని ఏలియా గారికి తెలుసండి. అప్పుడు ఏం చేశారండి? అయితే కెతుర వాగు దగ్గర దాగియుండు, మనం చూడండి 3వ వచనమండి. కేరీతు వాగు దగ్గర దాగియుండు అండి. ఇక్కడ ఎందుకు దాగి ఉండమన్నారండి? చెప్పిందేమో రాజుకి. రాజాకి ఏమైందండి, పట్టుకోండి ఏలియా గారు ఎక్కడున్నారు పట్టుకోండి అంటే ఏమైపోద్దండి, చనిపోతాడండి. కాబట్టి దేవుడు ఏం చేశాడండి, కేరీతు వాగు దగ్గర దాగు అన్నారండి. అక్కడ దాగున్న తర్వాత దాంట్లో ఉన్న వాటర్ని నీటిని తాగమన్నారండి. తాగిన తర్వాత అక్కడికి ఏమొస్తుందండి, అచ్చడికి ఆహారం ఏ రూపంలో వచ్చినాయండి, కాకుల ద్వారా వచ్చినాయండి. కాకోలం ద్వారా ఆహారం అనేది రప్పించడం అనేది జరుగుతుందండి. మనం ఇక్కడ దేవుని సేవకుడికి ఎక్కడి నుండి వచ్చిందండి ఆహారం అండి? ఎక్కడి నుంచి వచ్చిందండి?
కాకుల నుంచి ఆహారం అనేది రావడం వచ్చిందండి. మరి మనందరం దేవుడిని నమ్ముతున్నామండి, కానీ దేవుని మీద నమ్మకం లేక రేపు ఎలా గడుస్తుందని ఆలోచిస్తూ ఉంటామండి. నిజమేండి, ఆలోచిస్తూ ఉంటామండి. అందుకు దేవుడు ధైర్యపరచడానికి ఏం చెప్పాడండి? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, గరిసెలలో నింపుకోవు, అయినను పరలోకపు తండ్రి వాటిని పోషించట్లేదని ఉంటుందండి. అంటే మనం ఏం చేయాలండి? దేవుని మీద నమ్మకం పెట్టుకొని ధైర్యంగా ముందుకెళ్ళిపోవాలండి. అయితే ఈ ఏలియా గారికి ఆ యొక్క కేరీతు వాగు దగ్గర నీళ్ళు వచ్చినాయండి, తాగారండి. కాకుల ద్వారా ఉదయం సాయంకాలం ఆహారం అనేది వచ్చిందండి, తినేశారండి. అయితే ఆ వాగు ఎండిపోయిందండి. ఎండిపోయిన తర్వాత మరి ఈయన వదిలిపెట్టకూడదు కదండి. వదిలిపెట్టకపోతే ఇంకో ప్రాంతానికి వెళ్ళమని చెప్తారండి. 9వ వచనం, సీదోను పట్టణములకు సంబంధమైన సారేపతు అని ఊరికి పోయి అచ్చట నుండుము, నిన్ను పోషించడానికి అక్కడ ఒక విధవరాలు ఉంటుందండి అని చెప్పడం అనేది జరుగుతుందండి. ఇప్పుడు ఏలీ గారిని మళ్ళీ ఎక్కడ పంపిస్తారండి పోషించడానికి? సారేపతు విధవరాల దగ్గరికి పంపిస్తారండి. అక్కడికి వెళ్తే ఏమవుతుందండి? ఆమె దగ్గర నువ్వు బుడ్డిలో కొంచెం నూనె, కొంచెం పట్టెడు పిండి ఉంటుందండి. సరే, అదేమవుతుందండి? పిల్లోడికి నాకు మాత్రమే సరిపోతుందండి, తర్వాత పిల్లోడికి నాకే సరిపోతుందండి అని ఏం చేస్తారండి? మా ఇద్దరికి మాత్రం ఉందని అన్నప్పుడు, అమ్మ ఫస్ట్ అప్పుడు నాకు తీసుకొని రా, తర్వాత మిగిలింది మీరు తిందు అన్నప్పుడు ఏం చేస్తారండి? తీసుకొచ్చి ఒక అప్పం తీసుకొచ్చి ఇవ్వడం అనేది ఏలియా గారికి ఇస్తారండి. అలాగా అక్కడ కరువు పోయినంత వరకు కూడా ఈ పిండే తగ్గలేదండి, నూనె అవ్వలేదండి. దేవుడు చాలా బాగా వీళ్ళు పోషించడం అనేది జరిగిందండి. ఇక 18వ అధ్యాయంలోకి వచ్చేసరికి అండి, అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరం మంది యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపించబోతున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని చెప్పాడండి. సరే, 3 సంవత్సరాలు గడిచిపోయింది. 3 సంవత్సరాల్లో కూడా దేవుడు ఏలియా గారిని వదిలిపెట్టలేదండి. ఏలియా గారిని అక్కడ పోషించారు, అదేవిధంగా సారేపతు విధవరాలను కూడా పోషించారండి. ఇక 3వ సంవత్సరం వచ్చి మళ్ళీ ఆహాబ్ గారి దగ్గరికి వచ్చేసరికి ఏం జరుగుతుందండి? ఇక్కడండి ఆహాబ్ గారిని దర్శించమని చెప్పినప్పుడు అక్కడ ఓబద్య అని ఒక ఆయన ఉంటాడండి. ఓబద్య ఆయన ఏం చేస్తాడండి? 50 మందిగా 100 మందిని దాసి ఒక గృహంలో దాసి పోషించడం కూడా, వాటికి ఆహారం కూడా ఇవ్వటం అనేది జరుగుతుందండి. అయితే ఇదంతా జరిగిపోయిన తర్వాత ఆహాబు ఏం చేస్తాడండి? దేవుని మీద నమ్మకం ఉంచడండి, బయలు దేవతల మీద నమ్మకం ఉంచి వర్షాలు కురిపించడం కోసం చేస్తూ ఉంటాడండి. ఒకసారి 17వ వచనం చదువుతామండి. ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడు నీవే కానని అతనితో అనగా, అతడు, నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలును శ్రమ పెట్టువారై ఉన్నారు. ఈ ఆహాబ్ దగ్గరికి వచ్చి ఏలీ గారి దగ్గరికి ఆహాబ్ వచ్చి, నీవే ఇశ్రాయేలుని శ్రమ పెట్టావంటే, నేను కాదు, నువ్వు దేవుడి మాట వినకుండా నీకు నచ్చినట్టు దేవతలను పూజించడం అనేది చేసావు కాబట్టి నేను కాదు ఇశ్రాయేలు శ్రమ పెట్టింది నువ్వే అని చెప్పడం అనేది జరుగుతుందండి. జరిగినప్పుడు ఇక్కడ పోటీ వస్తుందండి వీళ్ళిద్దరికండి. ఎవరికండి? ఏలియా గారికి, ఆహాబుకి. సరే, నీ దగ్గర ఎంతమంది దేవతలు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని రా, నా దేవుడికి నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ఎవరైతే దేవత అని అనుకుంటున్నావో వారికి ప్రార్థన చేద్దాం, మనం బయలు ప్రార్థన చేద్దామని చెప్పడం జరుగుతుందండి. ఇలా చెప్పినప్పుడు ఈ యొక్క ఆహాబు గారి దగ్గర ఎంతమంది ఉంటారండి? 450 మంది బయలు ప్రవక్తలు,
అదేవిధంగా ఇంకో ప్రవక్తలు కూడా ఉంటారండి. 19 వచ్చినండి. అషేరాదేవి ప్రవక్తులైన 400 మంది అండి. వాళ్ళు ఒక 450 మంది, వీళ్ళు ఒక 400 మంది అండి. 850 మంది ప్రవక్తలు ఉన్నారండి. ఎవరి దగ్గర అండి? ఆహాబు రాజు దగ్గర 850 మంది ప్రవక్తలు ఉన్నారు. ఒక్క వర్షపు చినుకును కూడా రప్పించలేకపోయారండి. అయితే తర్వాత ఏం జరిగిందంటే, ఇలా మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అనుకున్నట్లుగా మాట్లాడుకుంటారు. ఇక్కడ ఒక పందెం జరుగుద్దండి, ఒక పోటీ జరుగుద్దండి. ఒక 2 ఎద్దులు తీసుకొని ఒక వాళ్ళకు ఎద్దు వీళ్ళొక ఎద్దు తీసుకుంటారండి. తీసుకొని ఆ యొక్క కట్టెల మీద పెట్టి కాల్చడాలని వారి యొక్క దేవతకు ప్రార్థన చేస్తారండి. ప్రార్థన చేసినప్పుడు ఒకసారి చూద్దామండి. 24 వచనం 23 నుంచి. పేరును బట్టి తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయడి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చును ఆయనే దేవుడని నిశ్చయించుదము. రెండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాటలు మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఇప్పుడు చూద్దామండి. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులు ఉన్నారు కాబట్టి మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధం చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయడని చెప్పారు. అయితే 26 వచ్చినామండి. వీళ్ళు ఎలా ప్రార్థన చేస్తారో చూద్దామండి. 26 వచ్చినవండి. వారు తమకు ఇవ్వబడిన ఎద్దులు సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు, ఎప్పటి నుంచి అండి? ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా, ఇంకెక్కడ బయలండి రావట్లేదండి. అసలు ఉంటే కదండి రావడానికి. ఏమన్నాడండి? బయలా మా ప్రార్థన వినమని బయలు పేరు పెట్టి ప్రార్థన చేసిరి గాని ఒక్క మాట అయినా ప్రత్యుత్తరం ఇచ్చేవాడవడను లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేస్తున్నారంటండి. రావట్లేదండి. ఏం చేస్తున్నారంటే అండి, గంతులు వేయడానికి మొదలు పెట్టారంటండి. మధ్యాహ్నం కాక ఏలియా వాడు దేవుడై ఉన్నాడని పెద్ద కేకలు వేయండి. వాడు ఒకవేళ ధ్యానం చేసి నిద్రపోతున్నాడేమో, లేకపోతే దూరంగా ఉన్నాడేమో అని ఏం చేస్తున్నారండి, కొంచెం గట్టిగా కేకలేయండి అని చెప్పడం అనేది జరుగుతుందండి. ఎవరిని కేకేయమన్నారండి? గట్టిగా కేకలు వేసి బయలు దేవతలండి. బయలు దేవతలను ఒకవేళ ధ్యానం చేస్తున్నాడేమో, దూరంగా ఉన్నాడేమో, నిద్రపోతున్నాడేమోనని బయలు దేవతలను అని కేకేయమని చెప్తారండి. చివరికి ఏం చేస్తారండి? రారండి. ఎంత గట్టిగా అరిసినా సరే రారండి. ఉంటే కదండి రావడానికి. లేని వాళ్ళు ఇంకేం వస్తారండి? రాలేదు. లేకపోతే వాళ్ళది అలా ఉండిపోద్దండి. తర్వాత ఏలియా గారు ప్రార్థన చేస్తారండి. ఎందుకు చేస్తారండి ఏలియా గారి ప్రార్థన? ఎద్దు కాలిపోతే నిజమైన దేవుడు ఎవరో వారికి తెలిసిపోద్ది కాబట్టి అండి. అప్పుడు చేస్తారండి. ఏమని చేస్తున్నారు చూద్దామండి. 18:33 చూద్దామండి ఒకసారి. కట్టెలు క్రమంగా పేర్చి ఎద్దును కోసి 4 తొట్లు, ఒకసారి అండి 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశుమాంసం మీదను కట్టెల మీదను పోయాడని చెప్పాను. 4 తొట్లు ఏంటండి, 4 తొట్లు నీళ్ళు తీసుకొచ్చి దేని మీద పోయమన్నారండి? బలి పశువు మీదను కట్టెల మీద కూడా పోయమన్నారంటండి. అలా 3 మార్లు చేశారంటండి. చేసినప్పుడు ఏమైందండి? ఆ నీళ్లు మొత్తం తడిసిపోయి బయటకు కూడా రావడం అనేది జరిగిందండి. అప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తే ఏం జరిగిందండి? 36 వచనం, దేవుడు వచ్చి దహించడం అనేది జరుగుతుందండి. సరిపోద్దండి. దహించేస్తాడు. ఇప్పుడు నిజమైన దేవుడు ఎవరండి? యెహోవా దేవుడు అని అక్కడ నిరూపించబడుతుందండి. ఆ తర్వాత ఏలియా గారు ఏం చేస్తారంటేనండి, అక్కడున్న వీళ్ళు ఉన్నారు చూడండి, బయలు ప్రవక్తలు ఉన్నారు చూడండి, ఒక్కొక్కరు పట్టుకుని అక్కడ చంపేయడం అనేది జరుగుతుందండి. బయలు ప్రవక్తలు చంపేస్తారండి.
చంపేసిన తర్వాత ఏం జరుగుతుందంటేనండి, విస్తారమైన వర్షము. వర్షం వచ్చేస్తుంది. దేవుడు ముందుగా చెప్పిన వాక్ ప్రకారం వర్షం రావడం జరుగుతుందండి. తర్వాత ఈ మాట ఆ మాట, ఇప్పుడు ప్రస్తుతానికి వర్షం రాదని ఫస్ట్ చెప్పారండి. అదేవిధంగా ఇక్కడ బయలు ప్రవక్తను చంపేశారండి, వర్షం వచ్చేసిందండి. అయితే ఇప్పుడు ఈ మాట ఆ మాట వెళ్ళి ఎక్కడికి వెళ్తుందండి? ఆహాబు రాజు యెజెబెల్ గారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుందండి. అప్పుడు స్టార్ట్ అవుతుందండి ఏలియా గారికి భయం అండి. భయం అనేది స్టార్ట్ అవుతుందండి. స్టార్ట్ అయ్యి చూద్దామండి ఒకసారి 19 అధ్యాయం అండి. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గం చేత ప్రవక్తలందరూ చంపిన సంగతి ఆహాబు యెజెబెలుకి తెలియజెప్పగా, అంటే తెలిసిపోయిందండి. యెజెబెలుకి ఆహాబుకి తెలిసిపోయిందండి. భయంతో ఆవిడ ఏమంటుందండి అప్పుడు, యెజెబెలు నువ్వు ఎలా అయితే చంపావో రేపు ఈ టైంకి నిన్ను కూడా చంపేస్తానని చెప్పడం అనేది వర్తమానం పంపి. జరుగుతుందండి. జరిగిన తర్వాత అప్పుడు భయానికి లోనైపోయి మనం ఏం చేస్తారండి, అరణ్యంలోకి వెళ్ళిపోతారండి. బద్రీ వృక్షం కింద 4వ వచనం అండి. ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి పోయి ఈ యొక్క బద్రీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా ఏమండి మరణాపేక్ష అంటండి, అంటే మరణాపేక్ష అంటే మరణ భయం వచ్చిందండి. మనకే భయం ఉందండి, మనకే పేక్ష ఉందండి, ఆయనకి మరణేపేక్ష ఉంది. మనకండి ధనాపేక్ష అండి. మనకంటే మనకు కాదండి, కొంతమందికి. ఎందుకంటే మనకు ఉండదు అది. లోకంలో ఉన్న అందరికీ ఉన్నది. ఎందుకంటే మనం ఆల్రెడీ 1 తిమోతి పత్రిక చదువుతున్నామండి. ఇప్పుడు ఉందనుకోండి ఇంకా ఇబ్బంది అండి. అయితే ఇక్కడ మరణాపేక్ష గలవాడే ఏం చెప్తున్నాడండి ఇక్కడండి ఏలియా గారండి, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము, నా ప్రాణము తీసుకొనుము. తీసుకొనుము. ఏమండి ప్రార్థన చేస్తున్నాడంటండి, నా ప్రాణం తీసుకొనుము అని దేవుడికి అవకాశం ఇస్తున్నాడండి ఈయన ఏలియా గారండి. మనలో చాలా మంది ఏం చేస్తారండి, కష్టాలు వచ్చినప్పుడు, కష్టం వచ్చిందనో లేకపోతే నష్టం వచ్చిందనో ఏం చేస్తారండి, ఉరి పెట్టుకుని చనిపోతారండి, ఉరి పెట్టుకుంటారండి, ఆత్మహత్య చేసుకుంటారండి. ఈయన ఏం చేస్తున్నాడండి, దేవుడికి అప్పగించడం అనేది జరుగుతుందండి. నేను పితరుల కంటే గొప్పవాడిని ఏం కాదు తండ్రి, నా ఆత్మను తీసుకోమని దేవుడిని కోరడం అనేది జరుగుతుందండి. ఇలా జరిగిన సందర్భం అయిన తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత 16 వచనంలోనండి, ఇశ్రాయేలీయుల వారి మీద సిరియా దేశం మీద అజయను పట్టాభిషేకం చేపిస్తారండి. తర్వాత యెహోను పట్టాభిషేకం అనేది చేయడం అనేది జరుగుతుందండి. సరే ఈ సందర్భం అయిపోయిన తర్వాత మరలా ఆహాబ్ దగ్గరికి ఇంకోసారి దేవుడు ఏలియా గారి దగ్గరికి మళ్ళీ ఒకసారి ప్రత్యక్షమయ్యి ఆహాబ్ విషయంలోనండి నాదాబు ద్రాక్ష తోటని ఏం చేస్తారండి, నాబోతు ద్రాక్ష తోట అండి. 21వ వచనం అండి, 21వ అధ్యాయం అండి. చెప్పేస్తానండి స్టోరీ రూపంలో. నాబోతు ద్రాక్ష తోటని ఆహాబు కావాలనుకున్నప్పుడు అతను ఈడండి, ఇది నా పిత్రార్జితం కాబట్టి నేను ఇవ్వనని చెప్తాడండి. చెప్పిన తర్వాత యెజెబెల్ రాణికి ఈ విషయం తెలుస్తుందండి. యెజెబెల్ రాణికి తెలిసినప్పుడు ఏం చేస్తుందండి, నువ్వు రాజు అయి ఉండి కూడా మూతి ముడుచుకొని ఎందుకు కూర్చున్నావు అని చెప్పి ఊరకుండమని చెప్పిన తర్వాత 2 సాక్షులను రప్పించి దొంగ సాక్షి పుట్టించి ఈ యొక్క నాబోతుని చంపేయడం అనేది జరుగుతుందండి. ఈ విధంగా జరిగినప్పుడు యెహోవా వాక్కు ఏలియా గారి ద్వారా
అహాబుకు చెప్పించడం అనేది జరుగుతుందండి. ఎక్కడైతే నాబోతు నువ్వు చంపించావో, ఎక్కడైతే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకినాయో అదే స్థలంలో నీ యొక్క రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయని చెప్పడం కూడా జరుగుతుందండి. అయితే ఇది అండి ఏలియా గారి యొక్క విషయంలో జరిగిన సందర్భాలు అండి. అదేవిధంగా మనం ఇంకా ముందుకు వెళ్తానండి. ఈ అహాబు చనిపోయిన తర్వాత అండి అతని కుమారుడైన రెండో రాజు చూద్దామండి. ఫస్ట్ అధ్యాయం అండి. అహాబు మరణమైన తర్వాత మోయాబీలు ఇజ్రాయెల్ మీద తిరుగుబడిరి. అహాజ్యా షోమ్రోన్లో ఉన్న తన మేడగదిలో నుండి పడిపోతాడండి. ఈ అహాజ్యా ఎవరండి? అహాబు కుమారుడేనండి. అహాబు కుమారుడు కిటికీ గదిలో నుండి పడిపోవడం అనేది చేస్తాడండి. అయితే మళ్ళీ ఇతడు ఇంకో తప్పు చేస్తాడండి. మళ్ళీ పొరపాటు అనేది చేస్తాడండి. ఏం చేస్తాడండి? యెహోవా దేవుడు ఉన్నాడని తెలియక వేరే వాళ్ళ దగ్గరికి పంపించడం, బయసిబుల్ దగ్గరికి పంపిస్తాడండి. నేను బ్రతకనని అక్కడికి ప్రవర్తన పంపించడం అనేది జరుగుతుందండి. కనుక్రమ్మన్నప్పుడు ఈ యొక్క యెహోవా వాక్ మళ్ళీ ఏలే గారికి ప్రత్యక్షం అవుతుందండి. ఏలే గారికి ప్రత్యక్షమైనప్పుడు ఇజ్రాయేలు దేవుడు లేడనుకున్నావా, నువ్వు బయలుదేవత దగ్గరికి వెళ్ళావని చెప్పడం అనేది జరుగుతుందండి. ఎరుకో అని ఏదో ఉంటుందండి పేరండి. ఎక్రోని దేవతల దగ్గరికి వెళ్తారండి. అయినా సరే దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పేస్తారండి? నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతావని చెప్తారండి. మంచం మీద ఉంటాడండి, చచ్చిపోతామని చెప్పేస్తారండి. ఫస్ట్ 50 మందిని చెప్పి పంపిస్తాడండి. ఎవరి దగ్గరికి అండి? ఏమండి ఎవరి దగ్గరికి అండి? ప్రవక్త దగ్గరికి అహాజ్యా 50 మందిని పంపిస్తాడండి. ఫస్ట్ సారి వచ్చినప్పుడు నేనే కానీ యొక్క దేవుని యొక్క సేవకుడిని అయితే 50 మంది అగ్ని దహించును కాకంటదండి, దహించేస్తుందండి 50 మందిని. మరలా ఇంకోసారి ఇంకొక 50 మందిని పంపిస్తాడండి. ఇంకో మంది పంపించినప్పుడు సేమ్ అదే సిచ్యువేషన్ జరగడం అనేది జరుగుతుందండి. ఇక మూడోసారి వస్తారండి. మూడోసారి వచ్చినప్పుడు అండి కొద్ది బతిమాలుకుంటారండి. అయ్యా కొద్ది చెప్పండి బాబు అంటే అప్పుడు ఏం చేస్తారండి? అప్పుడు కూడా అదేనండి, చచ్చిపోతావు అని చెప్పడం అనేది జరుగుతుందండి. ఏమండి రాజుకు చెప్పడం అంటే, చచ్చిపోతాడని చెప్పడం అంటే మామూలు విషయం కాదండి. ఒక మనిషితో మనం మాట్లాడినప్పుడు మనం ఖచ్చితంగా చెప్పలేమండి. మొహమాటం అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుందండి మనల్ని. గబుక్కున మనం ముక్కుసూటిగా చెప్పలేమండి. కానీ ఇక్కడ దేవుని యొక్క ప్రవక్తగా ఉన్న ఈయన ఏలియా గారు ముక్కుసూటిగా ఎవరికి భయపడకుండా డైరెక్ట్గా చెప్పేశారండి. మనకు సందర్భంలో సార్ చెప్పిన సందర్భం ఒకటండి. ఇక్కడ మనం వాక్యం పరిపూర్ణంగా చెప్పుకుంటామండి. ఇష్టమైన వాళ్ళు ఎవరో రావచ్చు, కష్టమైన వాళ్ళు ఎవరైనా మానేవచ్చు. ఎందుకు చెప్తున్నారండి ఆ మాట? ఇక్కడ లొసుకులే ఉండవండి. పర్ఫెక్ట్గా బ్రతకాలండి, వాక్యానుసారంగా బ్రతకాలండి. బైబిల్కి తగినట్టుగా వాక్యం చెప్పడం అనేది జరుగుతుందండి. ఏమండి లొంగాలంటే ఒకటి చేయాలండి. ఇప్పుడు సారు మనకు లొంగాలంటే ఏం చేయాలండి? బయట సందర్భాలు చూసే ఉంటారండి మీరు. ఒక పాస్టర్ గారు ఉన్నారండి. పాస్టర్ గారు ఎంతవరకు ఆశీర్వాదాలు వస్తాయనే చెప్పాలండి. లేదు నీ మీద శాపం వస్తుంది అన్నాడు అనుకోండి, ఆవిడ చందా ఇవ్వడం మానేస్తుందండి. చందాలు రావండి. కానీ ఇక్కడ ముక్కుసూటిగా చెప్పడానికి ఎందుకండి? మనల్ని వాక్యంలో నింపి, వాక్యం అనే జ్యోతులుగా మనల్ని నింపాలని. అదేవిధంగా ఇక్కడ ఏంటండి, ఈ చందాలకి ఎలాంటి వీటికి లోబడే తత్వం ఇక్కడ లేదండి. అందుకని ఏం చేస్తున్నారండి? పర్ఫెక్ట్గా చెప్పగలుగుతున్నారండి. అదే దానికి ఆశపడే వాళ్ళు ఉన్నారనుకోండి, అంత కరాఖండిగా చెప్పలేరండి. అదేవిధంగా
ఆయన దేవుని విషయంలో ప్రవక్తగా ఉన్నారండి. మరి ఇక్కడ ఒక సంఘ కాపరిగా ఉన్నారండి. కాపరిగా ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు వస్తాయండి. పోయిన సంవత్సరం చాలా కష్టాలు ఎదుర్కొన్నారండి. నేను అలిగితే నన్ను ఓదార్చాలండి, మా ఆవిడ అలిగితే మా ఆవిడని ఓదార్చాలండి, కోటేశ్వర అక్కగారు అలిగితే అక్కగారిని ఓదార్చాలండి. సంఘంలో ఉన్న మనందరం ఒక కుటుంబం అండి. ఎవరైనా ఏమైనా అలిగితే వాళ్ళు కవర్ చేసుకురావాలండి. అవును సార్. కానీ అతను మనసులో ఏదో దృఢంగా పెట్టుకున్నట్టున్నాడండి. అంటే ఒక సంఘ కాపరిగా ఉన్నప్పుడు చాలా మందిని కవర్ చేయాలండి. నాకు మెప్పి వచ్చిందంటే అక్కగారికి ఇబ్బంది కలిగించవచ్చు, అక్కగారికి ఇబ్బంది వచ్చిందంటే మా ఆవిడ గారికి మెప్పు కలగవచ్చు. అంటే మనం చెప్పుకుంటే బాగుంటుందని ఒక ఉద్దేశంతో అండి, వేరే వాళ్ళు చెప్తే బాగోదు కాబట్టి అన్నట్టుగా చెప్తున్నానండి, ఆ తీరులో చెప్తున్నానండి. ఇలాంటి సిచ్యువేషన్లు ఎదుర్కోవాలండి సంఘంలో ఉన్నప్పుడు అండి. అందరినీ కవర్ చేసుకు రావాలండి. ఎవరి మెసేజ్ చెప్పకపోయినా ఆయనే చెప్పాలండి. అంతేనండి. సంఘ కాపరిగా ఉన్నప్పుడు అండి ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవాలండి సంఘంలో అండి. ఇక్కడ ఒక ఎత్తు అయితే ఇంటి దగ్గర ఒక ఎత్తు అండి. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చూడకపోతే వాళ్ళు అడుగుతారండి. ఎవరి కుటుంబంలోనే ఉన్నదేనండి, ఎవరి కుటుంబంలోనే ఉంటుందండి. భర్త అనేవాళ్ళు ఇక్కడ చూసుకోవాలండి, పనిలో కూడా చూసుకోవాలండి. కాకపోతే ఆయనకి ఏంటంటే సంఘంలో కూడా చూసుకోవాల్సి వస్తుందండి. 3 పనులండి. అంటే నేను ఎందుకు చెప్పానంటేనండి, ప్రవక్తగా ఉన్నారండి ఆయన ఏలియా గారు. కరాఖండిగా దేవుని విషయంలో పర్ఫెక్ట్గా పని చేశారండి. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే ఎదుర్కొన్నారండి. ఇక్కడ కూడా ఒక సంఘ కాపరిగా ఉన్నవారు ఎలా ఉంటారండి, పర్ఫెక్ట్గా అనేక కష్టాలు వస్తాయండి. ఆ కష్టాలు వచ్చినప్పుడు వాటిని నిలదొక్కుని ముందుకు వెళ్ళాలండి. అయితే ఇర్మియా గారు ఒకసారి సందర్భంలో చెప్తారండి, ఏలియా గారు మరలా జన్మిస్తారనండి. మరలా జన్మించడం అంటే ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తి మరలా ఎలా జన్మిస్తాడండి, తన యొక్క ఆత్మ అనేది రావటం జరుగుతుందండి. ఆయనే ఎవరండి, బాప్తిస్మ ఇచ్చే యోహానని కూడా చెప్తుంటారండి. ఎందుకు ఆయన అంటే మనం మొదట్లో చెప్పుకున్నామండి, సాల్వాది ధరించుకొని ఏం చెప్పారండి, గొంగళి ధరించుకొని నడుమునకు తోలుదట్టు కట్టుకొని, తర్వాత ఆయన ఒంటి రోమంలో ఎవరు ధరిస్తారండి, బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు ఒంటి చర్మం ధరించుకోవడం అనేది మనం చూడొచ్చండి. అక్కడ అహాబు రాజుకి డైరెక్ట్ సూటుగా వెళ్ళి ఏలియా గారు అప్పుడు చెప్పారండి, ధైర్యంగా వెళ్ళండి ఏలియా గారు. ఇక బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు ఏం చెప్తారండి, ఏ రోజు రాజు భార్య కాదండి, ఏ రోజు రాజు తమ్ముడు భార్య అండి. తమ్ముడు భార్య తప్పు చేస్తే అమ్మ నువ్వు చేసిన తప్పు అని డైరెక్ట్ అంటే ఈవిడు కూడా ఎవరానేనండి, రాజు ఆయన రాజు, ఏ రోజు రాజు తమ్ముడండి, పిలుపు అండి. ఈవిడ ఎవరాని అంటే ఇక్కడ కూడా రాజుగా ఉండటం అనేది చెప్పడం అనేది జరుగుతుందండి. అంటే ఆయనలో ఉన్న ధైర్య లక్షణాలు ఎక్కడ కూడా మనం చూడటం అనేది జరుగుతుందండి. పొద్దున మనం టీవీలో చూసామండి, యేసు ప్రభుల వారి దగ్గర ఒక సందర్భం ఉన్నప్పుడు మోషే గారు ఏలియా గారు వస్తారండి, చూసామండి. అప్పుడు నీకు ఒక పర్ణశాలను ఏలియా గారికి ఒక పర్ణశాల కడతామని చెప్తారండి, శిష్యులు అంటారండి. అంటే ఏలియా గారిలో ధైర్య లక్షణాలు ఉన్నాయండి. దేవుడు చెప్పమన్న విషయాన్ని కరాఖండిగా చెప్పేశాడు, ధైర్యం కలవాలండి ఏలియా గారండి. అదేవిధంగా ఇక్కడ బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు కూడా అలాగే చెప్పడం అనేది జరిగింది. అలాంటి లక్షణాన్ని కలిగి ఉన్నారండి. ఇక్కడ ఎంతమంది అయితే దేవుని వాక్యాన్ని చెప్తున్నామో, ఎంతమంది అయితే దేవుని వాక్యాన్ని వింటున్నామో, మనం కూడా అలా కరాఖండిగా చెప్పేయాలండి. వాక్య విషయంలోనండి, పాపం విషయంలోనైతే అస్సలు వద్దని చెప్పేయాలండి అండి. పాపం విషయంలోనైతేనండి అసలు దాని జోలికే వెళ్ళకూడదండి.
మనం ఎవరికైనా వాక్యాన్ని ప్రకటించాలనుకుంటే కరాకండి మొగసూటిగా చెప్పేయడమేనండి, నాకు వద్దని చెప్పేయడమేనండి. దేవుడు ఏ వాక్యాన్ని అయితే చెప్పమన్నాడో ఆ వాక్యాన్ని మనం కరాఖండిగా చెప్పేయాలండి. కాబట్టి ఏలే గారి వల్ల మనం ధైర్యంగా ఉండాలి. అదేవిధంగా దేవుని యొక్క పనిని కష్టాలు వచ్చినాయండి, ఈ యొక్క ఏలే గారికి కష్టాలు వచ్చినాయండి, శ్రమలు వచ్చినాయండి. ఆహారం లేదు కదండి, కష్టాలు ఎదుర్కొన్నారు ఏలే గారు, శ్రమలు ఎదుర్కొన్నారు. రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే భయం వేసిందండి. అక్కడికి మరణ భయం వేసి అడవిలోకి వెళ్ళిపోయి దాక్కున్నారండి. కాబట్టి మన జీవితంలో కష్టాలు వస్తాయండి, కష్టాలు రాకుండా ఏమి ఉండవండి. మనిషి జన్మ ఎత్తిన తర్వాత కష్టాలు వస్తాయి. అందులో దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండే వాళ్ళకండి ఇంకా కష్టాలు వస్తాయండి. ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా దేవుడు ఏం చెప్పాడండి, మనం ఎన్ని కష్టాల్లో అయితే తట్టుకోగలమో అన్నీ మాత్రం ఇస్తారండి. 10 కష్టాలు మనం తట్టుకోగలమంటే 10 ఇస్తారండి, అవసరమైతే 9 ఇస్తారండి, 11 మాత్రం ఎవరండి. భరించలేని శోధన ఎవరన్నారండి. కాబట్టి మన జీవితంలో కష్టాలు వస్తాయి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఏలియా గారి వల్లే మొక్సూటిగా చెప్పేయాలండి, అది నాకు వద్దానండి. కాబట్టి నా కొద్ది మాటలను ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రియా పరలోకమందున మా కన్న తండ్రి, తండ్రి మీరు నాకు ఇచ్చిన జ్ఞానంతో తండ్రి మీ పిల్లలకు తండ్రి కొన్ని మాటలు చెప్పాను తండ్రి. దేవా, మీరు అనుకున్న రీతిగా తండ్రి ఒకవేళ చెప్పలేకపోతే దయతో నన్ను మన్నించండి తండ్రి. తండ్రి మీ పిల్లలకు తండ్రి మీరు చేసిన తండ్రి మేలును బట్టి, అదేవిధంగా ఏలియాగా తన జీవిత చరిత్ర గురించి వివరించడం జరిగింది తండ్రి. దేవా, మేము కూడా అలాగా మీకోసం ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ కష్టాలన్నింటిని ఎదుర్కొని మీకోసం బ్రతికే వారుగా మేము అందరం ఉండడానికి మీ కృప సహాయం తెచ్చామా తండ్రి. త్వరలో ఉన్న క్రీస్తు ప్రభువుల వారి పేరట అడుగు వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైన నడిపించిన గాక. ఆమేన్. నేను పొద్దున్నే వచ్చి తీసుకుంటూ వచ్చాను. రేపు నాకు సెలవే, జాతర సెలవు. అయితేలే ఏమవుతుంది, కుర్చీలే కదా సెలవు కట్టాం. సత్య షాక్ అయిపోతున్నాడు సెలవు కాదు. సత్యకి సెలవు లేదు, ప్రత్యేక వర్షాకి వెళ్ళిపోవాలి. అదే